అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందనమాట. సో, ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికైతే వీలైతే చేకూరుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ కొత్త పెన్షన్‌కి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలేంటి ప్రతీదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీలో పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం కొత్త పెన్షన్ పథకం సంబంధించి కానీ ఎదురు చూస్తున్నారండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందనమాట. ఇప్పటికే మనకి ఒకసారి 6 నెలలకు ఒకసారి అయితే కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్‌లు తీసుకొని అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించేది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇలా జరగడం వల్ల మనకైతే కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. ఎట్టకేలకు మనకి ఈ యొక్క పథకం సంబంధించి కానీ అప్లై చేసుకోవడానికి అయితే వీలైతే చేకూరుస్తుందండి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ అనేవైతే విడుదల చేయబోతుందనమాట. అయితే మనకి పాత పెన్షన్ సంబంధించి తనిఖీలను నిర్వహిస్తుందండి. ఎందుకంటే మనకి బోగస్ పెన్షన్‌లు చాలా ఉన్నాయని చెప్పేసి సదరన్ సర్టిఫికేట్ సంబంధించి మళ్ళీ వెరిఫై చేసి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే విధంగా అడుగులైతే వేస్తుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ విడుదల చేసిన తర్వాత మనకి ఏ పథకం సంబంధించి నిధులనేవి త్వరలో కేటాయించి అప్డేట్ అయితే ఇవ్వనుందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై